హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు మనము అసలు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటే ఏ ప్రాసెస్లో నేర్చుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనేది తెలుసుకుందాము. కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని అలానే నేర్చుకోండి, మీకు కొంచెం ఇంగ్లీష్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ చూడండి, యూ మస్ట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. మీరు ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ కావాలి అంటే ప్రతిరోజు కూడా కొంచెం టైం కేటాయించి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ మినిమం 30 మినిట్స్, మినిమం హాఫ్ అన్ అవర్ టైం కేటాయించాలి. మ్యాక్సిమం మీ ఇష్టం, మీరు ఎంత ఫ్రీ టైం ఉండి ఎంత కేటాయించుకుంటారో అది మీ ఇష్టం. కానీ మినిమం 30 మినిట్స్ అన్నా దాని మీద ఎఫర్ట్ పెట్టకుంటే ఇంగ్లీష్ అనేది రాదు. సో డైలీ మస్ట్ అండ్ షుడ్గా 30 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్, డోంట్ బీ అఫ్రైడ్ టు మేక్ మిస్టేక్స్. ఎక్కడైనా ఎవరితో అన్నా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం ఏమైనా తప్పు మాట్లాడతామేమో అని భయపడి వచ్చిన ఇంగ్లీష్ కూడా మాట్లాడకుండా ఉండొద్దండి. ఫస్ట్ అయితే మాట్లాడండి, అది తప్పో కరెక్టో తర్వాత ఫస్ట్ అయితే మాట్లాడి మనం చెప్పి ఇన్ఫర్మేషన్ అవతల ఆ పర్సన్కి రీచ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అంతే తప్ప దాంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, మిస్టేక్స్ లేవా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం చెప్పే మ్యాటర్ అవతల పర్సన్కి రీచ్ అవ్వాలి అంతే. సో మిస్టేక్స్ గురించి భయపడద్దండి. ఓకే, ఒకవేళ అవతల పర్సన్ మీకు ఏదైనా మిస్టేక్ చెప్తే అవి మీరు రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోండి, అంతే కదా. సో ఆ మిస్టేక్ చేస్తామేమో అని భయపడకండి. ఓకే, మస్ట్ లెర్న్ న్యూ వర్డ్స్. డైలీ అట్లీస్ట్ 5 న్యూ వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకునే విధంగా ప్రయత్నించండి. మినిమం 5 వర్డ్స్కి, రోజు ఒక కొత్తగా 5 వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకోవడం వల్ల మీకు 1 ఇయర్కి ఎన్ని వర్డ్స్కి మీనింగ్స్ తెలుస్తాయో చూడండి. సో అట్లీస్ట్ మినిమం 5 వర్డ్స్, దానికి 5 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు నాకు తెలిసి. సో మినిమం రోజు 5 వర్డ్స్కి ఖచ్చితంగా మీనింగ్స్ తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్, డోంట్ ట్రై టు డూ టూ మచ్ అట్ వన్ టైం. ఓకేనా, ఒకేసారి నాకు అంతా వచ్చేయాలి అన్నట్టు ట్రై చేయకండి. ఒకేసారి ఏది రాదు. ఓకేనా, ఒకేసారి 1 వీక్కి 1 మంత్కి ఏదీ జరగదు. ఎన్నో ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకి ఏదీ రాదు. సో ఒకేసారికి వచ్చేయాలి అనే విధంగా ప్రయత్నించకండి. ఒకరోజు హెవీగా చదివేసి నెక్స్ట్ డే మళ్ళీ అసలు టచ్ చేయకుండా ఉండి ఇలా చేయకండి. సో రోజు మినిమం టైం పెట్టుకొని ఆ టైంలో దాన్ని ఫాలో అవుతూ ఉండండి, మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, రీడింగ్ న్యూస్ పేపర్. హిందూ న్యూస్ పేపర్, అలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అని. ఆ న్యూస్ పేపర్స్ చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో ఉన్న వర్డ్స్ ఏమైనా అర్థం కాకుంటే డిక్షనరీలో వెతుక్కొని ఆ మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు న్యూస్ పేపర్ చదవడం ద్వారా మీకు అఫీషియల్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు, ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో అట్లీస్ట్ షార్ట్ న్యూస్ 1 పేరా చదువుకోండి. షార్ట్ న్యూస్ యాప్స్ చాలా వచ్చాయి కదా. సో ఒక్క షార్ట్ న్యూస్ చదవండి డైలీ చాలు. దాని మీనింగ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఒక్క షార్ట్ న్యూసే చదవండి, మీకు అఫీషియల్గా ఇంగ్లీష్ ఎలా యూస్ చేస్తారు అనేది తెలుస్తుంది. నెక్స్ట్, 6th వన్, లాస్ట్ వన్, ట్రై టు ట్రాన్స్లేట్ అట్లీస్ట్ 5 న్యూ సెంటెన్సెస్. ఓకేనా, ట్రాన్స్లేట్ అట్లీస్ట్ 5 న్యూ సెంటెన్సెస్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. ఒక 5 తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి, మీ ఓన్గా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. డైలీ ఒక 5 న్యూ సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. ఈరోజు కొంచెం ఈజీ, ఒక 1 మంత్ కొంచెం ఈజీ, నెక్స్ట్ 1 మంత్ మోడరేట్, నెక్స్ట్ డిఫికల్ట్, నెక్స్ట్ కొంచెం లాంగ్ సెంటెన్సెస్, నెక్స్ట్ పేరాస్, ఇలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఈజీగా ఫ్లూయెంట్గా వస్తుంది. ఓకేనా, ఈ పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వస్తుంది. కానీ ఒకే రోజు వచ్చేలాగా మాత్రం ప్రయత్నించకండి. ఏది మనకు రావాలన్నా, ఏది మనం సక్సెస్ కావాలన్నా కూడా చాలా టైం పడుతుంది. పేషెన్స్తో ఉండండి. ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవుతే ఇంగ్లీష్ నేర్చుకోండి. ఓకే, ఇది ఈరోజు టాపిక్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.